3 కోట్ల ఇళ్లట ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మాణాలు గ్రామాలు పట్టణాల్లో మంజూరుకి ఆమోదం కేంద్ర మంత్రివర్గం తొలి సమావేశంలో నిర్ణయం కోట్లాది మంది జీవితం సుఖమయమయ్యే లక్ష్యం ప్రతి పౌరుడికి మెరుగైన జీవితమే కర్తవ్యం పీఎం కిసాన్ పై ప్రధాని మొదటి సంతకం రైతుల సంక్షేమానికే మా ప్రాధాన్యం అని మోడీ చెబుతుండు వచ్చే 5 ఏళ్లు వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి రాష్ట్రాలకు 1,40,000 కోట్ల విడుదల మరో 3 కోట్ల ఇళ్లట ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మాణం అని చెప్పి మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లో దానిపైన సంతకం చేశారట గ్రామాలు పట్టణాల్లో మంజూరుకి ఆమోదం తెలిపారు ఇంకోటి ప్రతి పౌరుడికి మెరుగైన జీవితమే కర్తవ్యం అట కోట్లాది మంది జీవితంలో సుఖమయం రైతు సంక్షేమానికే మా ప్రాధాన్యం అంటాడు నరేంద్ర మోదీ గారి నోటి నుంచి రైతు సంక్షేమం గురించి మాట్లాడండి ఇంకోటి ఏంది పీఎం కిసాన్ పై ప్రధాని మొదటి సంతకం పెట్టిండు కాబట్టి రైతు సంక్షేమానికి ఆయన కట్టుబడి ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలట అనేది ప్రజలకి ఒక సందేశం ఇచ్చింది నరేంద్ర మోదీ గారు నిజంగానే మీరు రైతు సంక్షేమం కోసం పాటుపడితే నిజంగానే మీకు రైతులంటే అంత ఇష్టం ఉంటే రైతులపైన మీకు కన్సర్న్ ఉంటే దాదాపు 7 నెలల పాటు ఢిల్లీ సరిహద్దులలో హర్యానా పంజాబ్ నుంచి రైతులు వచ్చి వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోండి నల్ల చట్టాలను వెనక్కి తీసుకోండి కనీస మద్దతు ధర పైన చట్టం చేయండి అని మొత్తుకుంటే వాళ్ళపైన లాఠీ చార్జ్ చేసి టియర్ గ్యాస్లు పెట్టి వాటర్ క్యాన్లు పెట్టి ఇబ్బందులు పెట్టి దాంట్లో ఒక 600 మంది చనిపోతే మాట్లాడిన దిక్కు లేదు వాళ్ళు పరామర్శించిన దిక్కు లేదు దానిపైన స్పందించిన దిక్కు లేదు మీరు నెలల పాటు వాళ్ళు కుటుంబాలతో వచ్చి రోడ్ల పైన ఉంటే పట్టించుకున్న వాళ్ళు కాదు మీరు ఇవాళ మీకు ఎందుకు వచ్చింది రైతుల గుర్తు పిఎం కిసానా ఏంది పిఎం కిసాన్ పై ప్రధాని అది ఏంది కొత్త స్కీమా అది ఎప్పుడు ఉండేదనే దానికి ఈ సీజన్లో వచ్చే డబ్బులు వేస్తాను నువ్వు మళ్ళీ దానికి దిక్కు లేదు కొత్తగా రైతులు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే కొత్తగా వారసులు వస్తే వాళ్ళకి ఇచ్చే దిక్కు కూడా లేదు నువ్వు ఇచ్చే 2,000 కోసం పిఎం కిసాన్ పైన మొదటి సంతకం పెట్టిండు రైతుల సంక్షేమమా ఏంది రైతుల సంక్షేమానికే మా ప్రాధాన్యం మీ ప్రాధాన్యం రైతుల సంక్షేమానికి అయితే హర్యానా పంజాబ్ రాష్ట్రాల నుంచి వచ్చిన వేల మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఉంటే లాఠీ చార్జీలు ఎందుకు చేశారు టియర్ గ్యాస్లు ఎందుకు ప్రయోగించారు వాళ్ళు చనిపోయేదాకా ఎందుకు చేశారు వాళ్ళు చనిపోయిన దానికి బాధ్యత ఎవరు ఇవాళ పంజాబ్ హర్యానా ఏరియాలో రైతులు కర్రు కాల్చి వాత పెట్టారు కాబట్టి మీకు ఇవాళ రైతులు గుర్తొచ్చారు మిమ్మల్ని 240కి పరిమితం చేశారు మ్యాజిక్ ఫిగర్ దాటకుండా చేశారు కాబట్టి ఇవాళ రైతులు గుర్తొచ్చారు అంటే రాజకీయంగా మిమ్మల్ని పతనం చేసినప్పుడు రైతులు గుర్తు రావద్దు రైతులు ఎప్పుడు గుర్తు రావాలో వాళ్ళకి సమస్య ఉన్నప్పుడు గుర్తు రావాలి మీరు వాళ్ళ సమస్యని అడగాలి తెలుసుకోవాలి వాళ్ళ సమస్యను తీర్చాలి వాళ్ళకి సమస్య ఉన్నప్పుడు మీరు స్పందించాలి తప్ప మీకు రాజకీయంగా సమస్య వచ్చింది కాబట్టి రైతులు అని ఇలా మాట్లాడే పరిస్థితికి వచ్చారు కాబట్టి దాన్ని ఎవరు